శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న ఇంద్రియాలు, మనసుని ఆశ్రయించుకుని ఉన్న అరిషడ్వర్గాలు ఏ మనిషిని స్థిరంగా ఉండనీయవు. దీనికి తోడు గుణాల ప్రకోపం వల్ల ఈ ఇంద్రియాలకి, అరిషడ్వర్గాలకి వేగాలు పెరిగి మనిషిని మరింత పతనం చేస్తూ ఉంటాయి. మనిషికి ఉన్న ఈ దిగజారుడుతనాన్ని నిరోధించడానికి ఋషులు ముందుగా ఇంద్రియ వేగాలు తగ్గించుకోవాలని చెప్పారు. ఇంద్రియ వేగాలు తగ్గితేనే తప్ప ఏది కొలిక్కి రాదు. గమ్మత్ ఏంటంటే, ఈ ఇంద్రియాల వేగం వల్లనే చెబుతున్న మంచి మాటలు వింటున్నా కూడా, శ్రద్ధగా వింటున్నా కూడా వాటిని ఆచరించలేరు. ఇంద్రియ వేగాలు తగ్గాలి అంటే ఆహార నియమం, సత్సాంగత్యం, గురుమంత్ర జపం తప్పనిసరిగా ఉండాలి. వీటికి తోడు పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆహార నియమం, సత్సాంగత్యం, గురుమంత్ర జపం పాటించాలనేటువంటి సంకల్పం ఉండి తీరాలి.